నమస్తే సార్, జై శ్రీరామ్. నేను మీ ఎడమలపల్లి రాజ్ కుమార్ని. ఈరోజు మన ముందుకు సిట్రాన్ ఫ్రెంచ్ కంపెనీ సార్, ఇది ఫ్రెంచ్ వాళ్ళది. చాలా బాగుంటుంది సార్. సిట్రాన్ కార్ షోరూమ్కి రావడం జరిగింది సార్. ఒకసారి చూద్దాం వెహికల్స్ ఎలా ఉన్నాయి దీంట్లో. చాలా మంచి కంపెనీ సార్. ఇంటర్నేషనల్లో చాలా ఫేమస్ ఈ కంపెనీ, చాలా సక్సెస్ అయింది ఇంటర్నేషనల్లో. మనకు రీసెంట్గా హైదరాబాద్లో 2021లో లాంచ్ అయింది సార్. మనకు హైదరాబాద్లో సేల్స్ చాలా పికప్ అయినాయి. దాని తర్వాత మనకు కరీంనగర్లో తీసుకురావడం జరిగింది ఈ షోరూము. నెక్స్ట్ జగిత్యాల్లో కూడా వస్తుంది సార్. త్వరలో మన జగిత్యాల్లో కూడా ఈ షోరూము ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. దీంట్లో వచ్చేసి మన వెహికల్ బసాల్ట్ సార్. ఇది బసాల్ట్. ఈ వెహికల్ వచ్చేసి బసాల్ట్ సార్. కూపే డిజైన్ సార్. ఇది సేమ్ మన టాటా కర్వ్ ఉంటుంది కదా సార్, అది ఇది సేమ్ ఎగ్జాక్ట్గా. దీని నుంచే టాటా కర్వ్ వచ్చింది సార్. ఫస్ట్ ఇదే లాంచ్ అయింది సార్, దాని తర్వాతనే టాటా కర్వ్ వచ్చింది. చూడొచ్చు సార్ లోపల షోరూమ్. ఇది సిట్రాన్. మనకిప్పుడు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా స్టార్ట్ అయింది సార్. చెన్నైలో మనకు సపరేట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది సార్. మనకి ఇక్కడనే కార్స్ అన్నీ తయారవుతున్నాయి. మీరు బోర్డు బార్న్ ఫ్రెంచ్, మేడ్ ఇన్ ఇండియా. ఫ్రెంచ్ వాళ్ళ సార్. మనకిప్పుడు ఇండియాలో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు యాక్చువల్గా సిన్స్ 1919 సార్. చాలా మంచి కంపెనీ సార్. చూడండి సార్, దీంట్లో మనకి ఇది స్టార్టింగ్ మోడలు సిట్రాన్ C3. దీని పేరు సిట్రాన్ C3 సార్. ఇది స్టార్టింగ్ మోడల్ సార్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్. మనకి ఇది 5 సీటర్ సార్ వెహికల్. ఎస్యూవీ వెహికల్ సార్, కాంపాక్ట్ ఎస్యూవీ. సేమ్ మనకు కియా సెల్టోస్, హుండాయ్ వెన్యూ, ఆరెంజ్ వెహికల్ సార్. ఇది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ వెహికల్. మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి సార్. సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. సీట్ హైట్ అడ్జస్ట్ ఉంటుంది సార్. సీట్స్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకి. లెదర్ ఆప్స్ట్రోలజీ సార్. లెదర్ సీట్స్ సార్. ఇవి ఫ్యాబ్రిక్ సీట్స్. ఇవి యాక్చువల్గా దీంట్లో మనకు లెదర్ కూడా ఉంటుంది. చూడొచ్చు సార్, మనకు స్టీరింగ్ ఆల్ కంట్రోల్స్ ఉంటాయి సార్. స్టీరింగ్ కంట్రోల్స్, ఏసీ మౌంట్ చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇది వచ్చేసి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ సార్. ఇంకొకటి కింద వచ్చేసి హెడ్ లైట్ లెవెల్ సెట్టింగ్ సార్. ఇది మనకి 10 ఇంచ్ యాపిల్ ఆండ్రాయిడ్ వైర్లెస్ కార్ప్లే సార్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా బాగుంటుంది సార్. ఇవి ఏసీ వెంట్స్ సార్. ఇవి చాలా మోడర్న్గా ఉంటుంది సార్. వెహికల్ చూడొచ్చు మీరు ఎంత మోడర్న్గా లుకింగ్ ఉంటుందో. ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సార్. ఇది ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి సార్. ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ సార్. వైర్లెస్ ఛార్జింగ్ కూడా వస్తుంది మనకి. ఇది చూడొచ్చు సార్. మనకు డోర్స్ వచ్చేసి చాలా వైడ్గా ఓపెన్ అవుతాయి. మనం ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వచ్చు, బయటికి ఎగ్జిట్ అవ్వచ్చు. కంఫర్టబుల్ ఉంటుంది సార్ వెహికల్. ఇది రియర్ సీట్ సార్. 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. వెనకాల కూడా మనకి పవర్ విండోస్ ఉంటాయి సార్. చూడొచ్చు సార్ ఎంత సింపుల్ అండ్ స్లీక్ డిజైన్లో ఉందో. ఇంటీరియర్ బ్లాక్ ఇంటీరియర్ సార్. మొత్తం బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్లో వచ్చింది. హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు సార్. చూడొచ్చు సార్, ఇది మనకి ఇంటీరియర్ లుక్. ఇది మనకి రియర్ సార్, బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనకి హెడ్ ఏం టచ్ కదా సార్. నా హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5.9 ఇంచెస్ సార్. అండర్ థై సపోర్ట్ కూడా బాగుంది సార్. మనకి లెగ్ స్పేస్ కూడా డీసెంట్గా ఉంది. ఇంకా 2 మెంబర్స్ కూర్చోవచ్చు సార్. మొత్తం 3 మెంబర్స్ కూర్చోవచ్చు దీంట్లో. చాలా కంఫర్టబుల్ ఉంది సార్ వెహికల్. టైర్స్ వచ్చేటి మనకు సిఎట్ సెక్యూర్ డ్రైవ్ 15 ఇంచెస్ సార్ విత్ అలాయ్ వీల్స్. 15 ఇంచెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది సార్ మనకి. ఇక్కడ సిట్రాన్ బ్యాచింగ్ ఉంటుంది సార్. ఓవిఆర్ఎమ్స్. ఇది డ్యూయల్ టోన్ సార్, బ్లాక్లో వచ్చింది మనకి. ఇందులోనే టర్న్ ఇండికేటర్స్ సార్. ఫ్రంట్ గ్లాస్ సార్ విత్ ఆటో సెన్సర్స్ ఉంటాయి సార్ మనకి.
ముందు వచ్చేసి ఇది ముందు భాగం సార్. చూడొచ్చు సార్, మొత్తం హెవీ లుక్ ఉంటుంది సార్, చాలా బోల్డ్ లుక్ ఉంటుంది సార్. ఒక ఎస్యూవి వెహికల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. మనకి ప్రొజెక్టర్ లైట్స్ వస్తాయి సార్ మనకి, చూడొచ్చు. ప్రొజెక్టర్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ఇవి డిఆర్ఎల్స్ సార్. ఇది డిఆర్ఎల్స్. రూఫ్ రైల్స్ కూడా మనకు బ్లాక్లో ఇవ్వడం జరిగింది సార్. ఇది బ్యాక్ సైడ్ లుక్ సార్, చూడొచ్చు మీరు. సిట్రాన్ C3 వైట్ కలర్ సార్. ఇది మనకి రియర్ వైపర్ ఇచ్చాడు, డిఫాగర్ ఉంది. ఈ లైట్ డిజైన్ కూడా చాలా బాగుంది సార్, చూడొచ్చు మీరు. చూడొచ్చు సార్, ఇది మనం ఇంజన్ ముందు మొత్తం ఓపెన్ చేశాను, బానెట్. సార్ ఇంజన్ వచ్చేసి మనకు 1.2 లీటర్ సార్, ఇన్లైన్ 3 సిలిండర్ 1.2 లీటర్ సార్. మనకు మైలేజ్ వచ్చేసి 19 to 20 యాజ్ పర్ ఏఆర్ఐ సార్. ఏఆర్ఐ క్లెయిమ్ చేసింది, యాజ్ పర్ ఏఆర్ఐ క్లెయిమ్ 19 to 20 వస్తుంది సార్ మైలేజ్. చూడొచ్చు సార్, 1.2 లీటర్ సార్. ఓకే సార్, ఇది వచ్చేసి మనకి సిట్రాన్ C3 ఎలక్ట్రిక్ సార్. ఇందాక ఇది అయిపోయింది, చూపించాను మీకు. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంది, అయిపోయింది సార్. ఇది C3 పెట్రోల్ సార్, ఇది సిట్రాన్ C3 పెట్రోల్. ఓకేనా సార్, ఇది అయిపోయింది. నెక్స్ట్ మోడల్ సార్ మనకి ఇది సిట్రాన్ C3 ఎలక్ట్రిక్ సార్. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సార్. ఇది చూడొచ్చు, సిట్రాన్ కలర్ కూడా ఇది గ్రే సార్. ఇది వచ్చేసి మనకి వైట్ కలరు, ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ సార్. ఇది ఎలక్ట్రిక్ వర్షన్ సార్. దీంట్లో మనకి ఎలక్ట్రిక్ వర్షన్, ఇది ఎలక్ట్రిక్ వర్షన్ సార్. సేమ్ ఇక ఫ్యూచర్స్ అన్నీ సేమ్ దానిలాగానే ఉంటాయి సార్. బట్ దీనికి వచ్చేసి లోపల గేర్స్ ఉండవు, చూపిస్తాను మీకు. చూడొచ్చు సార్, సేమ్ దానిలాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏసీ విన్స్ కొంచెం అది అడ్జస్ట్మెంట్ నాబ్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. గేర్ ఉండదు సార్, మన గేర్స్ ఏమి ఉండవు. ఇందుకు డైరెక్ట్ ఇట్లా వస్తుంది సార్ మనకి. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, ఈకో అంతే సార్. ఈ బటన్ ఇట్లా మనకు టాగిల్ చేయాలి అంతే సార్. ఇక మనకు వచ్చేసి అక్కడ బ్రేక్ ఉంటుంది, ప్లస్ యాక్సిలరేషన్ ఉంటుంది సార్, అంతే. చాలా బాగుంటుంది సార్ వెహికల్, చూడొచ్చు. సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది సార్. మనకి ఎక్స్ట్రా ప్యాడింగ్ వస్తుంది సార్ మనకి, ఎందుకంటే కంఫర్టబుల్గా కూర్చోవడానికి. కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా మనకు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు లోపల. చూడొచ్చు సార్, సిట్రాన్ C3 ఎలక్ట్రిక్ C3. బూట్ స్పేస్ చూడండి సార్, మోర్ దెన్ ఎనఫ్ సార్ మనకి ఒక ఫ్యామిలీకి. చూడొచ్చు బూట్ స్పేస్ ఎంత బాగుందో. బూట్ స్పేస్ వచ్చేసి మనకి 315 లీటర్స్ ఉంది సార్ బూట్ స్పేస్. చూడొచ్చు సార్, ఇది వెనకాల బ్యాక్ సైడ్ లుక్. దీంట్లో మనకి అలై వీల్స్ రాలేదండి, వీల్ క్యాప్స్ వచ్చాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వర్షన్ కదా, మనం వెయిట్ ఎంత తక్కువ చేసుకుంటే అంత రేంజ్ అనేది ఉంటుంది. దీనికి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు సార్. చూడొచ్చు, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి మనకి, ఇక్కడ పోర్ట్ ఇచ్చాడు. సేమ్ మిగతా అంతా సేమ్ ఆకారలాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్ అలాగే ఉంటుంది సార్. మనకి ఇది ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేస్తే అప్ టు 300 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది క్లైమ్ చేస్తుంది సార్ కంపెనీ. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ కార్కి వెళ్దాం. ఇది బసాల్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. సిట్రాన్ బసాల్ట్ సార్. సేమ్ మన టాటా కరో ఉంది కదా సార్, అదే డిజైన్. ఫస్ట్ మనకి ఇది రిలీజ్ అయింది సార్, దాని తర్వాత కర్వ్ అయింది. చూడ సార్, దీనికి వచ్చేసి మనకి టైర్స్ చాలా పెద్దవి సార్, 16 ఇంచెస్ టైర్స్, అలై వీల్స్. దీంట్లో ఇంటీరియర్ ఇంకా చాలా బాగుంటుంది సార్ వెహికల్. ఇదైతే కంప్లీట్ లెదర్ సార్, ఫ్యాబ్రిక్ కాదు, ఇది లెదర్ సార్ కంప్లీట్. ఓకే సార్, ఇది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి సిట్రాన్ C3 ఎయిర్ క్రాస్ 7 సీటర్ సార్. ఇది చూడొచ్చు మీకు వెహికల్.
7 సీటర్ సార్ వెహికల్ ఇది. 7 సీటర్ సార్ ఇది వెహికల్. దీంట్లో కూడా మనకు కంప్లీట్ లెదర్ సీటింగ్ రావడం జరుగుతుంది సార్. చూడొచ్చు ఇంటీరియర్స్. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ రెస్ట్ సార్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ సార్ మనకి. ఇది వచ్చేసి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ సార్. ఏసీ వెన్స్. దీంట్లో కూడా మనకు 10 ఇంచెస్ మ్యూజిక్ ప్లేయర్ రావడం జరుగుతుంది. ఇది ఏసీ నాబ్స్ ఇవి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ గేర్ బాక్స్ సార్. చూడొచ్చు. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్. ఈ మాన్యువల్లో కూడా మనకి షిఫ్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 టైప్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు సార్ ఇది వెహికల్. దీంట్లో కూడా మనకు స్పేస్ డీసెంట్గా ఉంటుంది సార్. ఇది వచ్చేసి మనకు 7 సీటర్ సార్ ఇది వెహికల్. ఈ సీట్స్ కంప్లీట్గా మనము ఫోల్డ్ చేసి మనం రిమూవ్ చేసుకోవచ్చు సార్. ఏ వెహికల్లో కూడా ఎలాంటి ఫ్యూచర్ లేదు, బట్ మనకి ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. ఈ సీట్స్ కంప్లీట్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు సార్. కావాలంటే పెట్టుకోవచ్చు మళ్ళీ. ఇది వచ్చేసి బెంచ్ సీట్ సార్ మధ్యది. కంప్లీట్ వచ్చేసి 7 సీటర్ సార్ వెహికల్ ఇది. చాలా కంఫర్టబుల్ ఉంది సార్. రియర్ సీట్ కూడా మనకి అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. సిట్రాన్ C3 ఎయిర్ క్రాస్ ప్యూర్ టెక్. ఈ లైట్స్ డిజైన్ కూడా చాలా బాగుంది సార్. ఇది ఇవ్వడం జరిగింది. మనకు చూడొచ్చు వెహికల్. ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ సార్ వెహికల్. మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. డిఆర్ఎల్స్ కూడా రావడం జరిగింది సార్. ఇది డ్యూయల్ టోన్ సార్. డ్యూయల్ టోన్ కలరు చూడొచ్చు. మనకు రూఫ్ టాప్ వచ్చేసి వైట్ కలర్ ఉంది. వెహికల్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది సార్. ముంగట మాత్రం చాలా హెవీ లుక్ ఉంటుంది సార్. వెహికల్ చాలా బాగుంటుంది. హెవీ లుక్ ఉంటుంది సార్. ఎస్యూవీ సార్. ఎస్యూవీ లాగా ఉంటుంది వెహికల్. ఓకే సార్. 2 మోడల్స్ అయిపోయినాయి. ఇది మనకు లాస్ట్ మోడల్ సార్. బసాల్ట్ సార్. ఇది చెప్పాను కదా టాటా కర్వ్ సేమ్ అదే సెగ్మెంట్లో సార్. ఇది టాటా కర్వ్ లాగా ఉంటుంది. దీంట్లో కూడా మనకి లెదర్ సీట్స్ వచ్చాయి. ఏసీ వెన్స్ సేమ్ దానిలాగే మ్యూజిక్ ప్లేయర్. ఇంటీరియర్ అంతా సేమ్ సార్. 3 వెహికల్స్ సేమే. మనకు C3 కానీ C3 క్రాస్ కానీ ఎయిర్ క్రాస్. నెక్స్ట్ బసాల్ట్. ఇంకొకటి ఎలక్ట్రిక్ వెహికల్. మనకు 4 మోడల్స్ ఉంటాయి సార్ ఈ కంపెనీలో. సిట్రాన్ అనే కంపెనీలో 4 మోడల్స్ ఉంటాయి. 4 మోడల్ ఇంటీరియర్ మొత్తం సేమే ఉంటుంది సార్. ఒకటిలాగా ఉంటుంది. కాకపోతే గేర్స్ అనేది చేంజ్ ఉంటాయి. కొన్నిట్లో మనకు మాన్యువల్ వస్తుంది, కొన్నిట్లో ఆటోమేటిక్ వస్తుంది, కొన్నిట్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్తో కూడా కాంబినేషన్లో వస్తుంది. ఇది ఆర్మ్రెస్ట్, లెదర్ సీటింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ సార్ స్టాండర్డ్. మనకి ఏ బేసిక్ మోడల్ అయినా మనకి రియర్ పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు సార్. బ్యాక్ సీట్ వచ్చేసి చాలా వైడ్గా ఉంది సార్. మనకి చాలా ఈజీగా మనము కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. చూడొచ్చు సార్ లెగ్ స్పేస్ అనేది. వామ్మో ఇంత లెగ్ స్పేసా. చూడండి. మనకి వెనుక రియర్ ఏసీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా టూ మచ్ సార్. ఇది టూ మచ్ లెగ్ స్పేస్. చాలా లెగ్ స్పేస్ ఇచ్చింది సార్. మనకి ఇక్కడ చూడొచ్చు. మనకి హెడ్ రెస్ట్ కూడా మర్సిడీస్ BMW ఆ రేంజ్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆర్మ్ రెస్ట్. మనకి వెనుక రియర్ ఏసీ వెంట్స్ ప్లస్ డైరెక్ట్ మనకి USB ఛార్జింగ్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి. వెనుక మనకి లైట్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ముందు ఒకటి ఉంది, వెనకాల కూడా లైట్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. స్పేస్ అయితే చాలా అంటే చాలా ఉంది. మనం కూపే డిజైన్లో మనకి వెనకాల స్పేస్ ఉండదు అనుకుంటాం, కానీ చూడొచ్చు కూపే డిజైన్లో మనకి చాలా స్పేస్ అనేది ఉంటుంది. హెడ్కి ఏం తగలదు. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. చూడొచ్చు మీరు.